మనం ఇప్పుడే వార్ 2 సినిమా చూసేసి వస్తున్నాం అనమాట. సినిమా చూసొచ్చిన తర్వాత మీకు ఒక విషయం చెప్పుకోవాలి. మొత్తానికి మనకున్న డౌట్లు ఏంటంటే, ఒక బాలీవుడ్ ఫిలిం మనకి తెలుగులో తీస్తున్నారా? ఒక డబ్బింగ్ ఎలా ఉంటది? మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటది? డైరెక్షన్ ఎలా చూపిచ్చారు? మనకి 'హృతిక్ రోషన్' ఒక పెద్ద యాక్టర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి సీన్స్ ఎలా పెట్టారు? అండ్ ఎన్టీఆర్ వెర్సెస్ 'హృతిక్ రోషన్' అని చెప్తున్నారు సినిమాలో. సినిమాలో ఏముంది? అసలు రా ఏజెంట్స్ ఒక వార్ 2 ఎలా ఉండబోతుందంటే మాత్రం సినిమా మాత్రం చింపేశారనమాట. అదైతే చెప్పుకోవాలి. ఇంకా సినిమా మనం బేసిక్‌గా స్టోరీలోకి వద్దాం. సినిమా స్టోరీలో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం 'హృతిక్ రోషన్' ఇంట్రడక్షన్‌తో మనకి సినిమా స్టార్ట్ అవుతదనమాట. 'హృతిక్ రోషన్' ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా చూపించారు. ఇంకా మనకి నచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. ఒక ది పవర్ ప్యాక్ అనమాట. చాలా రోజుల తర్వాత మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంట్రడక్షన్, అల్టిమేట్ ఇంట్రడక్షన్ అని చెప్పుకోవాలి. ఒక మనకి 6 ప్యాక్‌తో మనకి అలా గాల్లో వస్తుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీ అందరిది ప్లస్ అందరూ ఒక పల్స్ పట్టుకొని మన డైరెక్టర్ గారు ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జూనియర్ ఎన్టీఆర్ కోసమే చేయించారనే విధంగా ఉందన్నమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇంకా ఎన్టీఆర్ గారు ఇంట్రడక్షన్ అయిపోతూనే తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఇంట్రడక్షన్ అంటే వీళ్ళిద్దరూ అంటే ఒకరికొకరు ఎలా భద్రశత్రువులు అవుతారు అనేసి మనకు ఆ ఇంట్రడక్షన్ కూడా చూపించారనమాట. ఇంకా ఇంటర్వెల్లో వచ్చే పవర్ ప్యాక్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అల్టిమేట్గా చూపించారు. ఆ ఇంటర్వెల్ సీన్ మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. తర్వాత ఇంటర్వెల్ సీన్ తర్వాత మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్టింగ్లో అది ఇంటర్వెల్ తర్వాత మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక 'హృతిక్ రోషన్' గారు ఎక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ స్నేహం ఎక్కడి నుంచి ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు స్టోరీ లైన్లోకి వెళ్తుంది అనమాట. తర్వాత మనకు ఒక లవ్ సీన్స్, ఒక 'హృతిక్ రోషన్‌కి తర్వాత హీరోయిన్ గారికి వచ్చే లవ్ సీన్స్ అక్కడ మీకు కొద్దిగా స్లోగా అనిపిస్తుంది మూవీ. అక్కడ ఒక స్టోరీ టెల్లింగ్లో మనకి చాలా స్లోగా అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం మన ఎండింగ్లో మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. ఒక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఒక అల్టిమేట్ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి 'హృతిక్ రోషన్' కి వచ్చే ఫైట్ అండ్ మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన విధంగా ట్విస్ట్లు ఎక్కడ కూడా నేనైతే స్పాయిలర్స్ బేసిక్ గా చెప్పుకోదలుచుకోలేదు. ఒక ట్విస్ట్లు అయితే భయంకరంగా ఉన్నాయి సినిమాలో. ఇంకా లాస్ట్ లో మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తో మనం అందరూ ఇంకా లేచి వెళ్ళిపోదామా డల్ ఫేసెస్ తో అనుకునే టైంలో మళ్ళీ ఒక పవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మనకి ఇద్దరు ప్రత్యక్షమయ్యే విధానం చాలా అల్టిమేట్ గా ఉందన్నమాట. ఈ ఇద్దరు కలిసి మనకు అక్కడ రా ఏజెంట్లుగా ఎలా పనిచేస్తారు అండ్ బేసిక్ ఇక్కడ ఒక పెద్ద లైన్ అయితే వాడదలుచుకుంటున్నా, ఇద్దరు దేశ ద్రోహులుగా మనకి చూపించబోతారనమాట. రా ఏజెంట్స్, రియల్ రా ఏజెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు, ఇండియా వాళ్ళు ఎలా వాళ్ళని ఉపయోగించుకుంటారు అనేది మాత్రం సినిమాలో కంటికి కట్టినట్టు చూపించారు బేసిక్ గా. ఇంకా వాళ్ళిద్దరూ ఒక సినిమాలో విలన్స్ ని ఎలా చంపుతారు, ఇక్కడ విలన్స్ అంటే ప్రత్యేకంగా విలన్స్ ని మనకైతే ఇక్కడ చూపించరు ప్లస్ చూపిస్తారనమాట. అలా ఉంటది. వీళ్ళిద్దరూ కలిసి ఎలా వాళ్ళని అంతం చేస్తారు అనేసి మనకి క్లైమాక్స్ లో ఇచ్చారు. తర్వాత 'హృతిక్ రోషన్' అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అనే దానికి మాత్రం మీకు సమాధానం సినిమా చూడండి. మీరందరూ సినిమా చూసిన తర్వాత మీరు ఒక దీనికైతే వస్తారనమాట, ఒక ఆలోచనకి. తర్వాత ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం, ఆ 6 ప్యాక్ ఇంట్రడక్షన్ కోసం అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫైట్స్ కోసం, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఆయన్ని చూపించిన విధానం కోసం మాత్రం అల్టిమేట్ గా 2 కాలర్లు ఎత్తుకునే విధంగా అయితే ఉందన్నమాట. మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక 6 ప్యాక్ మనకు చూస్తున్నంత సేపు ఇంట్రడక్షన్ చాలా కాలం తర్వాత ఒక మంచి ఇంట్రడక్షన్ చూసాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన డైరెక్టర్ గారు ఒక చూపించిన విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, ఒక మనకి స్టోరీ టెల్లింగ్, మనకి లాస్ట్ లో ఒక క్లైమాక్స్ లో స్టోరీ మొత్తం మనకి ఎలా చూపించబోతారో అనేసి మాత్రం చెప్పుకోవాలి. సినిమా ఒక మాటలో చెప్పుకోవాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది, తర్వాత క్లైమాక్స్ అనేది పికప్ అవుద్ది. మీరందరూ చూసి సినిమా ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నా. అండ్ మీరందరూ సినిమా చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.